నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. అంకాపూర్లో పైపుల రాజారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి. శివాలయం, రామాలయంలో విశిష్ట పూజలు. ఆర్మూర్లో సీజనల్ వ్యాధులపై డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. హరిపూర్ పంచాయతీగా చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల. గ్రామంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామ లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి కుటుంబాన్ని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిలు పరామర్శించారు. ప్రజల కోసం రాజారెడ్డి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. అంకాపూర్ గ్రామంలో లాలన వృద్ధాశ్రమాన్ని స్థాపించి ఎంతోమంది వృద్ధులకు రాజారెడ్డి చేయుతగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, మాజీ నిజాం సాగర్ కెనాల్ చైర్మన్ సాయిరెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జీవన్, మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నా, కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు తదితరులున్నారు. శ్రావణ సోమవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై గల శివాలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు శివాలయానికి బారులు తీరి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ, రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల నడుమ కన్నుల పండుగ కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే నిర్వహించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్య శాఖ అధికారులు కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని అన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి సాయి, హెల్త్ అసిస్టెంట్ ఆనంద్, ఏఎన్ఎంలు తదితరులు ఉన్నారు. ఈ సీజన్లో సీజనల్ డిజీజెస్ సంబంధించి కొంచెం జ్వరం కేసులు అధికంగా వస్తున్న సందర్భంగా డివిజన్ వ్యాప్తంగా ప్రతి ఆశా వర్కరు రోజుకు 100 ఇండ్లు సర్వే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ రోజు 100 ఇండ్లు కవర్ చేస్తూ అక్కడ ఏమన్నా జ్వర బాధితులు ఉన్నట్టు ఉంటే అక్కడికక్కడ రక్తపూత పరీక్షకు తీసుకోవడం, అవసరం ఉంటే హాస్పిటల్ పంపించడం, ఇంటి దగ్గర ఇవ్వాల్సిన చికిత్స ఇవ్వడం, ఇవి చేస్తా ఉన్నారు డివిజన్ వ్యాప్తంగా. మన ఆర్మూర్కి వచ్చేసరికి మున్సిపాలిటీలో యూపీఎస్సీ సిబ్బంది మరి మున్సిపాలిటీ సిబ్బంది ఇద్దరు కలిసి సర్వే చేస్తూ ఎక్కడన్నా నీటి నిల్వలు గాని, లార్వల్ బ్రీడింగ్ సైట్లు ఉంటే గాని ఇమ్మీడియట్ గా వాటిని తొలగిస్తూ వాళ్ళకు ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ జ్వరం ఉన్న వాళ్ళను హాస్పిటల్ కి పంపేయడం జరుగుతుంది. ఈ రోజు రాజారాం నగర్ లో ఇంతవరకు మా సిబ్బంది సర్వే చేశారు. ఇక్కడ కొన్ని లార్వల్ బ్రీడింగ్ సైట్లను గుర్తించడం జరిగింది. వాటిని తొలగించిన మా సిబ్బంది ఇంటి వాళ్ళకి చెప్పి ఇంతమందిలో ఒక్క జ్వరం కేసు దొరికింది డౌట్ఫుల్. దాన్ని మన ఏరియా ఆసుపత్రికి పరీక్ష నిమిత్తం పంపించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాల్లో భాగంగా లక్ష్మీ సహస్రనామ కుంకుమార్చన, పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జెండా బాలాజీ ఆలయ అర్చకులు మధుకర్ శర్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జెండా బాలాజీ ఆలయంలో జెండా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని 100 సంవత్సరాలకు పైగా జాతర ఉత్సవాలు పట్టణంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పట్టణ ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని తెలిపారు. ఈ నెల 15వ తేదీన జెండా జాతర మహోత్సవం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేదాంతం గోపికృష్ణ, జెండా మనోహర్ శర్మ, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. లక్ష్మీ వెంకట స్వామి వారి యొక్క జెండా మందిరం అర్చక స్వాముల సమక్షంలో, ప్రజల సమక్షంలో, దాని తర్వాత అత్యంత వైభవంగా కుంకుమార్చన, శ్రావణ మాసానికి శోభితము మరియు వెంకటేశ్వర కళ్యాణము 29వ సంవత్సరం కళ్యాణ మహోత్సవం చేశాము. దాని తర్వాత రేపు పూర్ణావతి ఉంటుంది. ఈ పూర్ణావతి తర్వాత అగ్రవారం నాడు జెండా బయలుదేరి అంకాపురం గ్రామానికి పోతుంది. అత్యంత వైభవంగా గురువారం ఉంటుంది. అందరూ కూడా సకాలంలో వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగాలని మా యొక్క మనవి. మరియు సత్య వీడియో వాళ్ళు, మరి దాని తర్వాత పేరు నవనాథ్ వాళ్ళు, పేరు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతిదానికి ఎంకరేజ్ అనేటువంటి వాళ్ళు కదా, ఇంట్లో కూర్చొని చేస్తారు కదా, కాబట్టి అత్యంత వైభవంగా చేస్తారు. ఎక్కడెక్కడికి జనం వచ్చారు, వాళ్ళు కూడా పరమాత్మ అనుగ్రహించాలి. శతమానం భవతి శతాయుషేంద్రే ఆయుష్యేంద్రే ప్రతిష్ఠిత. జై శ్రీమన్నారాయణ. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 154 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఇస్కాన్ కేంద్రంలో ఆదివారం శ్రీకృష్ణ పరమాత్మకు ప్రత్యేక పూజలు, హారతి, భజనలు, కీర్తనలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత పారాయణం, చిన్నారులకు అక్షరాభ్యాసం, ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా రామంతరాయ ప్రభుజీ మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన బలరాం జయంతి, 25వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పరమాత్ముని కృపకు పాత్రలు కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిపురుష ప్రభుజీ, గంగేశ్వర్ నిమాయిదాస్, గంగేశ్వర్ రామ్దాస్ తదితరులు ఉన్నారు. కోటి ప్రణామములు. సో మన ఆర్మూర్ పట్టణంలో గత 6 సంవత్సరాల నుంచి మనం చేస్తూ ఉన్నాము. భగవంతుని యొక్క భగవద్గీత, మళ్ళీ ప్రతి ఆదివారం నాడు భజన, కీర్తన, భగవద్గీత ప్రవచన, మహాఆరతి, అన్నప్రసాద వితరణ కూడా చేస్తూ ఉన్నాము. మరి ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మంగళారతి ఉంటుంది, దర్శనాలు చేసుకుని సో ఈ మళ్ళీ వచ్చే ఆదివారం 18వ తారీఖు రోజు బలరామ జయంతి మళ్ళీ నెక్స్ట్ సండే 25వ తారీఖు రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి బాలాజీ ఫంక్షన్ హాల్లో సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. హరిపూర్ గ్రామాన్ని గ్రామ పంచాయతీగా ప్రభుత్వం గెజెట్ విడుదల చేయడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. హరిపూర్ గ్రామ పంచాయతీకి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, పాద్యం సంజీవులను గ్రామస్తులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ హరిపూర్ గ్రామస్తుల 70 ఏళ్ల కళ కాంగ్రెస్ పార్టీ హయాంలో నెరవేరిందని, గ్రామస్తులకు సహాయ సహకారాలు అందించిన కాంగ్రెస్ పార్టీ
ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఆమ్లెట్ గ్రామం చేపూర్ నుండి హరిపూర్ గ్రామాన్ని సొంత గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదల చేసినందుకు గాను ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు లాస్య, కవిత, తిరుమల, లత, వీడీసీ అధ్యక్షుడు సుంకపాక రవి, కార్యదర్శి పోషగౌడ్, కోశాధికారి నవీన్, సభ్యులు సత్తయ్య, దామోదర్, ఎల్లయ్య, శ్రీకాంత్, మాజీ వీడీసీ అధ్యక్షుడు రాజాగౌడ్, టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు సంజీవ్, గ్రామస్తులు, మహిళలు తదితరులున్నారు. జీపీ ఇవ్వడం చాలా సంతోషకరం. ప్రత్యేక జీపీ అయినందుకు ఇప్పుడు ఏ అల్లర లేదు. ఎవరైనా కానీ మేము పనికి అయినా కానీ కలిసే ఉంటున్నాము. కానీ ఇప్పటిదాకా మా ఊరు మేము అని మాకు అభివృద్ధి లేదని అనుకునే వాళ్ళం. ఇప్పుడు అన్ని రకాల మాకు జీపీ ఇచ్చినందుకు చాలా సంతోషం. ప్రతి ఒక్కరం చాలా స్వీట్లు పంచుకుంటూ సంతోషంగా ఉన్నాం. రేవంత్ అన్న గారికి, అదేవిధంగా సీతక్క గారికి, వినయ్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీ రావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా వేడుకున్నది ఉన్నది. కానీ మీ దయ వల్ల ఇప్పుడు మీ ఆధ్వర్యంలో మా హరిపూర్ గ్రామానికి గ్రామ పంచాయతీ ఇప్పించినందుకు శతకోటి వందనాలు కన్నా పేరున మా తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రేవంత్ అన్న గారికి, సీతక్క గారికి, స్పెషల్గా సంజీవ్ అన్న, చిన్నరెడ్డి అన్న గారు మరియు స్పెషల్గా వినయ్ అన్న గారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మాది ఆమ్లెట్ గ్రామం చేపూర్ కాలనీ కలిసి ఉండి మాకు ఇచ్చినందుకు, మా 70 సంవత్సరాల కళ నెరవేర్చినందుకు అన్న మీకు స్పెషల్గా ధన్యవాదాలు. మా వినయన్న మా కోరిక నెరవేర్చినందుకు అన్న, నీ కోరిక నెరవేర్చడానికి మా ఊరు కూడా కట్టుబడి ఉంటుంది. మీకోసం కూడా మేము నిలబడతాము. మిమ్మల్ని ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని మా కళ. హరిపూర్ గ్రామ ప్రజలు, మహిళలు, స్పెషల్ గ్రామ కమిటీ మరియు సంజు వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు వినయన్న చొరవతో ఈరోజు స్పెషల్ గ్రామ పంచాయతీ డిక్లేర్ చేయడం జరిగింది. దానికి స్పెషల్గా వినయన్నని థ్యాంక్స్ చెప్తున్నాను. వినయన్న దగ్గరికి పోయి గ్రామ ప్రజలు వీళ్ళందరూ వచ్చి వినయన్నని కలిసి, అన్న మాకు మా గ్రామ పంచాయతీ డిక్లేర్ అయింది, దానికి మీ సహకారం కాల, ప్రొసీడింగ్ రాలేదు, ఇంకేమీ రాలేదు, సీతక్క దగ్గరికి పోదాము రండి అన్న అని చెప్పేసి సంజయ్ వదులుకొని వచ్చిండు. దానికి వినయన్న సానుకూలంగా స్పందించి, ఎందుకు ఎక్కడికి పోవడం ఎందుకు, నేనే కలెక్టర్ గారితో మాట్లాడతాను, ఆర్డీఓ గారితో మాట్లాడి మీ సమస్యలన్నీ నెరవేరుస్తాను అని అన్ని వినయన్న కృషితో చేసి ఈరోజు ప్రొసీడింగ్ తీసుకోవడం జరిగింది. దానికి స్పెషల్ వినయన్నకు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివార్లో గల 44వ జాతీయ రహదారిపై అనంతపూర్ నుంచి ఝాన్సీ జిల్లాకు వెళ్తున్న టమాటా లోడు లారీ బోల్తా పడింది. గత రాత్రి చేపూర్ గ్రామ శివార్లోకి రాగానే నిద్రమత్తు కారణంగా లారీ రోడ్డు పక్కనే బోల్తా కొట్టడంతో సుమారు 10 లక్షల విలువ గల టమాటా వ్యవసాయ క్షేత్రంలో పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. సుమారు 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని లారీ యజమాని తెలిపారు. ఆలూరు మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు టై బెల్ట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ, పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్లను పంపిణీ చేయడానికి సహకరించిన మాజీ సర్పంచ్ కల్లం మోహన్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ మల్లేష్, ఉప సర్పంచ్ దమ్మాజీ శ్రీనివాస్, మాజీ కబడ్డీ క్రీడాకారులు ముత్యంలకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో 260 మంది విద్యార్థులకు టై బెల్ట్లు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పీడి రాజేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. నేను ఇంతకుముందు ఈ ఆలూరు గ్రామంలో చదువుకున్నా కాబట్టి నా క్లాస్మేట్స్ ఉన్నారు కాబట్టి నేను ఫస్ట్ అప్రోచ్ మా ఎంపీటీసీ మల్లేష్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. అప్రోచ్ కాగానే వెంటనే నా మాట రాగలకుండా, అరే నీ బేబీగా రెండు మీకు ఖచ్చితంగా ఈ టైటిల్స్ నేను స్పాన్సర్ చేస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజు మీ ముందట ఈ టైటిల్స్ స్పాన్సర్ చేయడానికి ప్రధాన కారణం మా ఎంపీటీసీ మల్లేష్ గారు, అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఇంతకుముందు పరిచయం. మోహన్ రెడ్డి గారు కూడా అడగడం జరిగింది, వాళ్ళు కూడా వస్తున్నాడు. అయితే ఈ టైటిల్స్ ఇవ్వడానికి అంటే నేను ఫస్ట్ రాగానే నా మాట వదలకుండా ఈ స్పాన్సర్షిప్ చేసినందుకు మా ప్రియమిత్రులైన ఎంపీటీసీ గారికి, మల్లేష్ గారికి, అదేవిధంగా కుటుంబ ముఖ్యం మంచి కబడ్డీ క్రీడాకారుడు
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్లో లయన్స్ క్లబ్ ఆఫ్ నవనతపురం ఆధ్వర్యంలో యువకులకు నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలు నేటితో ముగిశాయి. క్రికెట్ పోటీల్లో రన్నర్గా శ్రీరామ్ నగర్ కాలనీ, విన్నర్గా యంగ్ స్టార్ క్లబ్లు గెలుపొందాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్ వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చార్టెడ్ మెంబర్ గంగారెడ్డి, అంబల్ల తిరుపతి, శశిధర్ రెడ్డి, జ్ఞాని చావ్లా, శ్రీధర్, విజయానంద్, హనుమన్లు, లక్ష్మణ్, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. విజేతగా స్టార్ క్లబ్ రావడం జరిగింది. అలాగే శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన యువకులు రన్నర్ గా ఈ టోర్నమెంట్ గెలుచుకున్నారు. సో అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కుజూస్ వినయ్ వాళ్లకు ఇవ్వడం జరిగింది. సందర్భంగా యువకులందరికీ కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ తరఫున హృదయపూర్వక అభినందనలు. జగన్పల్లి మండలంలోని కలిగోడు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రముఖ వ్యాపారవేత్త దయానంద్ రెడ్డి ₹1,00,000 విలువ గల బెంచ్లను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్త అయిన ఏనుగు దయానంద్ రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. విద్యాదాత అయిన దయానంద్ రెడ్డి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రతి పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం ఆయన మంచితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సువర్ణ, రవి, రాజేందర్, శోభన్, కొత్తూరు వెంకటనారాయణ, చిరంజీవి, శ్రీకాంత్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. వ్యాపారవేత్త మరి దాత అనేక పాఠశాలలకు అనేక రీతులుగా సహకరించినటువంటి ప్రముఖులు ఏనుగు దయానంద రెడ్డి గారు ఈరోజు మా పాఠశాలకి ₹1,00,000 విలువ కలిగినటువంటి విద్యార్థులందరూ కూర్చునే 25 డెస్క్ బెంచీలు దానంగా ఇవ్వడం జరిగింది. మరి వారికి మా గ్రామం తరపున, మా పాఠశాల తరపున, మా ఉపాధ్యాయులు విద్యార్థులందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మోర్తాడ్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ కేంద్రం వద్ద సమగ్ర శిక్ష మోర్తాడ్ ఏర్గట్ల మండల కమిటీ ఆధ్వర్యంలో మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, వెంటనే మరణించిన ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల దశల వారీగా నిరసనలు తెలియజేస్తూ సమ్మెకు పిలుపునిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నవీన్, సాయిరామ్, శ్రావణ్, పరిమళ, ప్రేమ, స్వరూప, వినీత, సురేష్, రాము, మధుశేఖర్, గంగప్రసాద్, పండరి, మహేందర్, సునీళ్లు పాల్గొన్నారు. సమగ్ర డిపార్ట్మెంట్ లో పని ఒత్తిడితో చాలా మంది దుర్మరణం చెందుతున్నారు. వారికి మండల కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మాకు ఈ ఉద్యోగంలో ఈఎస్ఐ సౌకర్యం లేదు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వట్లేదు, అలాగే ఉద్యోగ భద్రత లేదు. అకాల మరణం చెందితే ఎటువంటి బెనిఫిట్స్ కూడా లేవు. పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలను పరిష్కరించి మాకు ఇచ్చిన హామీని నెరవేర్చగలరని కోరుతున్నాము. మాకు ఎంటీఎస్ ను ఇచ్చి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించి అలాగే చనిపోయిన ఉద్యోగస్తుల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతున్నాము. భీమ్గల్ పట్టణంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భీమ్గల్ జేబీఎస్ ఫంక్షన్ హాల్లో మాలల సంక్షేమ ఐక్యవేదిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మండలంలోని అన్ని గ్రామాల నుంచి మాలలు, పెద్ద సంఖ్యలో మహిళలు సైతం పాల్గొని సంఘీభావం తెలిపారు. రాబోయే రోజుల్లో మన మాల జాతి యొక్క అత్యుత్వం అభివృద్ధి కోసం మనమందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆచరణకు కంకణం కట్టుకుని ముందుకు సాగాలని తీర్మానం చేశారు. అనంతరం భీమ్గల్ బస్టాండ్ నుండి నినాదాలు చేస్తూ కాలినడకతో ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఎస్సీ మాలల ఉపకులాలకు అన్యాయం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ ఉపసంహరించుకోకుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మెడలు వంచి మా హక్కులు మేము సాధించుకుంటామని హెచ్చరించారు. రానున్న రోజుల్లో పై 3 జిల్లాలు తిరుగుతూ మాల జాతిని ఏకం చేసి హైదరాబాద్లో శక్తి ప్రదర్శన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇందులో అనంతరావు, రవి, సురేష్, విఘ్నేష్, రవి, దేవదాస్, సురేష్, జనార్దన్, మురళి, అనిల్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఏ సామాజిక వర్గాలు ఇవాళ ఎక్కువ వాటాను అనుభవించినాయో ప్రజాక్షేత్రంలో చెప్పకుండా
ఇలా వర్గీకరణ మీద మేము ముందుకెళ్తామని చెప్పేసినటువంటి మాటల్ని ఈ వేదికగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక నేను ఇదే విధంగా ముందుకు పోతా అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని చెప్పేసి మేము మాల సంఘాలుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. మేము రేపు జరగబోయే ఉంటాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలను కోఆర్డినేట్ చేసి మరి మాల ప్రజానీకాన్ని కూడా మేము హైదరాబాద్ తీసుకెళ్లి మా శక్తి ప్రదర్శన నిర్వహించిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పోరాడతామని, ఆ పోరాటానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మాలలంతా కూడా తరలి రావాలని, మాలలకు జరిగే అన్యాయాలపైన గొంతెత్తాలని చెప్పేసి మేము ఈ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. అంకాపూర్లో పైపుల రాజారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి. శ్రావణ సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి. శివాలయం రామాలయంలో విశిష్ట పూజలు. ఆర్మూర్లో సీజనల్ వ్యాధులపై డిప్యూటీ డిఎంహెచ్ఓ రమేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన. హరిపూర్ పంచాయతీగా చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల. గ్రామంలో టపాసులు పేల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్న గ్రామస్తులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.